హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో ఒక మంచి టాపిక్తో ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాం. నవడేస్ మెన్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, హెల్త్కి సంబంధించి చాలా ఇష్యూస్తో బాధపడుతున్నారు. కొంతమంది యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, బ్యాక్టీరియాకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు, స్కిన్ ఇష్యూస్ చూస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వస్తున్నాయని డాక్టర్లు చెప్తుంటారు. ఈరోజు నాతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేదంలో తను నలుగురికి మంచి చేయాలనే దిశగా అడుగులు వేయడం జరిగింది. జీవీఎస్కే ఫౌండర్ కిషోర్ కుమార్ గారు రైట్ నాతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు ఫీమేల్స్కి ఎస్పెషల్లీ చాలా ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు. సో ఆ ఇష్యూకి సంబంధించి ఒక మంచి ప్రొడక్ట్ని అయితే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. అసలు ఆ ప్రొడక్ట్ ఏంటి, ఆయుర్వేదం నుంచి ఆయన మనందరికీ ఏం మంచి చెప్పబోతున్నారు, ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. ఇంగ్లీష్ మెడిసిన్ అభివృద్ధి చెందుతున్నా కూడా ఇంకా ఆయుర్వేదానికి ఇంపార్టెన్స్ ఉంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక ఆయుర్వేదం డాక్టర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ సార్. ఆయుర్వేదం అనేటటువంటిది దాదాపు 400 BC కాలం నుంచి ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్కి ఎంత వయసు అని అంటే ఇంచుమించు 100 సంవత్సరాలు కూడా లేదు. అంటే ఇట్స్ లైక్ యంగ్. కాకపోతే అంత ప్రాచుర్యంలోకి రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఇమ్మీడియట్లీ రిజల్ట్స్ కనపడటం. అంటే మనం స్ట్రైట్ అవే మొహమాటం లేకుండా చెప్పడం, ఒకటి నచ్చలేదు అన్న విషయాన్ని డైరెక్ట్గా చెప్పొచ్చు, లేదు వేరే రకంగా కూడా చెప్పొచ్చు. ఆయుర్వేదం అల్టిమేట్గా మన ప్రపంచానికి మొత్తానికి ఫాదర్ అండ్ మదర్. ఇవాళ దాదాపు మన ప్రపంచవ్యాప్తంగా ఆదరించేది, ఫాలో అయ్యేది ఆయుర్వేదమే. దానికి మన భారతదేశమే ముందుండటం అనేటువంటిది మన గర్వకారణం, పూర్వీకులు చేసుకున్నటువంటి సుకృతం. సార్ రీసెంట్గా ఫీమేల్స్ చాలా గైనిక్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. అంటే ఎవరికీ చెప్పుకోలేని సిచ్యువేషన్. స్టార్టింగ్ అప్పుడు అందరికీ జరిగేదేలే అని ఒక విషయానికి వచ్చేస్తున్నారు. లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్. ఒకప్పుడు ఇలాంటివి వస్తే ప్రమాదకరంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 10 మంది ఉంటే 9 మందిలో ఉంది, నాకు ఉందని చెప్పి లైట్ తీసుకుంటున్నారు. కానీ అది లైట్ తీసుకున్న తర్వాత ఆ సమస్య ముదిరిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు గైనిక్ ఇష్యూస్కి సంబంధించి కూడా ఫీమేల్స్కి మీ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అంటున్నారు. మరి గైనిక్ ఇష్యూస్కి మీ ప్రోడక్ట్కి సంబంధం ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైనిక్ ఇష్యూస్కి అని అంటే మాది ఫస్ట్ ఆయుర్వేద ప్రోడక్ట్, కర్కుమిన్ బేస్డ్, పసుపుతో సంబంధించినటువంటిది. పూర్వకాలం ఈ ప్యాడ్స్ ఇవి రానప్పుడు అమ్మమ్మలు చేసేటటువంటిది ఏంటంటే ఒక కొత్త క్లాత్ తీసుకుని పసుపు నీళ్ళల్లో చేసి ఎండబెట్టి ఆ క్లాత్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత మనం అడ్వాన్స్మెంట్ అయిపోయినప్పుడు ఏంటంటే ఈ ప్యాడ్స్ ఇవి, తర్వాత కప్స్ అని ఇంకోటని నానా విధాలుగా వచ్చినాయి. దీంతో పాటు వీళ్ళకి ఏమైందంటే ఆడపిల్లలకి మనకి అవైలబిలిటీ అనేటువంటిది ఉన్నాయి కానీ అవగాహన అనేటువంటిది పెరగలేదు. అవగాహన అనేటువంటిది ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు మనకు అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తాం. మీరు చక్కగా చెప్పారు, పీసీఓడి, పీసీఓఎస్. ఏ ప్రాబ్లము కూడా వితిన్ డేస్లోనో మంత్స్లోనో రాదు. ఏదో ఒక రోజున చిన్నగా మొదలవుద్ది. అది ఒక ప్రొలాంగ్ పీరియడ్ కనుక మనం పట్టించుకోకపోతే పీసీఓడి పీసీఓఎస్గా మారేటటువంటి సందర్భాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఆడపిల్లలకు కావాల్సిందేంటి, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు, కాకపోతే దాన్ని పట్టించుకోరు. మేము చేసినటువంటి ప్రోడక్ట్లో మా యొక్క యూనిక్నెస్ ఏంటంటే అఫోర్డబిలిటీ ఒకటి చూసాము, తర్వాత రీచబిలిటీ, మన యూసేజ్ కూడా చూడాలి. మనం యాక్చువల్గా మార్కెట్లో దొరికేవి కూడా కెమికల్ బేస్డ్ చాలా ఉన్నాయి. అవి గైనకాలజిస్టులు కూడా రికమెండ్ చేయరు. ఎందుకంటే అక్కడ చాలా pH చాలా ఇంపార్టెంటు, అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా మెయింటైన్ చేయాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి అనేది. సో ఆ pH ఇంపార్టెంటు, కెమికల్స్ వాడకూడదు, హార్ష్ సోప్స్ వాడకూడదు అని చాలామంది ఇచ్చింగ్ కానీ, బ్యాడ్ స్మెల్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ వాడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ బాధను తట్టుకోలేక సోప్స్ పెట్టు లేకపోతే డెటాల్ పెట్టు క్లీన్ చేస్తుంది. అది చాలా ప్రమాదం. కాబట్టి ఈ యొక్క అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మేము ఆయుర్వేద బేస్డ్ అంటే యాన్సెంట్ విజ్డమ్తో మోడర్న్ సైన్స్ని మిక్స్ చేసి ఒకటి చేసాం. ఇండియాలో ఫస్ట్ టైము శాషే ఫామ్లో చేసింది మా జీవీఎస్కేనే. కీ వాష్ చిన్న శాషే చేతిలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, అన్ని ఫామ్స్ ఉన్నాయి. అంటే మార్కెట్లో దొరికేటటువంటి స్ప్రే ఫామ్ ఇచ్చాం, తర్వాత పెన్ ఫామ్ ఇంతవరకు ఎవరు కూడా మాకు మన మార్కెట్లో అవైలబిలిటీ లేదంటే ఇలా. స్టూడెంట్స్ యాక్చువల్గా దీన్ని ఒక మార్కర్ లాగానో దేంట్లో లాగానో వాళ్ళ డ్రెస్లో పెట్టుకుని కూడా అక్కడికి వెళ్తే ఇది స్ప్రే, అక్కడ జస్ట్ స్ప్రే చేసుకుని తీసుకురావచ్చు. బట్ ట్రావెలింగ్లో కానీ ఇది స్టూడెంట్స్ కోసం చేసాం. దాదాపు ఇగ్నైట్ కాలేజీలో మేము 900 మందికి ఆడపిల్లలకి ఫ్రీగా ఇచ్చాం.
సో ఒక ఇనాగరేషన్ కూడా చాలా మ్యాసివ్గా చేశారు. సఖి సురక్ష అభియాన్ అని. ప్రోడక్ట్ అమ్మడానికి నా ముఖ్య ఉద్దేశం కాదు, దీన్ని ఏంటంటే అవగాహన కార్యక్రమాలను పెట్టి పిల్లలకు అవగాహన ఇస్తూ గైనకాలజిస్టుల చేత చెప్పిస్తూ అవగాహన పెంచి న్యాచురల్ కర్కుమిన్ను వాడండి అన్న చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. అట్లాగే మా ప్రోడక్ట్లో ఉన్నది ఏంటంటే సాషే ఫామ్. ఇది చాలా చిన్న సాషే, 5 ml సాషే ఉంటుంది. 30 శాచెట్స్ ఒక బాక్స్లో ఉంటుంది అనమాట. దీనివల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ కానీ ఏదైనా సరే జస్ట్ 1 సాషేతో చేసుకోవచ్చు. దానికంటే ఇందాక అన్నట్టు ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు కూడా మగవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటిమేటెడ్ వాష్ అనేటటువంటిది ఆడపిల్లలకి సంబంధం అని అనుకుంటారు. ఇంటిమేటెడ్ వాష్ అనేటువంటిది ఇప్పుడు మగవాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి ఆఫీసుల్లో కామన్ టాయిలెట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఒక్కవేళ అంటే నేను నిజం చెప్పాలంటే ఈ చేతిని కనుక మనం మైక్రోస్కోప్ కింద పెడితే ఈ చేతితో ఏమీ చేయబుద్ధి కాదు, ఎక్కడా టచ్ చేయబుద్ధి కాదు. అంటే కొన్ని మిలియన్ బ్యాక్టీరియా వైరస్లు ఇక్కడ ఉంటాయి. నేను ఇలా ఉన్నప్పుడు, ఇంత హైజీనిక్గా మనం ఉన్నప్పుడు, ఇంత నీట్గా ఉన్నప్పుడు మనం చెయ్యాలా అనుకుంటే వాట్ అబౌట్ టాయిలెట్? అక్కడ వెళ్ళి యూరినల్స్ చేస్తాం, 10 మంది వాడతారు. సో కాబట్టి ఏంటంటే ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు కూడా ఈ కీ వాష్ని యూజ్ చేస్తే అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చేటటువంటివి తగ్గుతాయి అనేటువంటిది ముఖ్య ఉద్దేశంతో చేయబడిన ప్రోడక్ట్ ఇది. ఫీమేల్స్ కావచ్చు, మెన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సేఫ్టీ సెక్యూర్ కోసం ఈ ప్రోడక్ట్ ఉందని అర్థమవుతుంది. పర్టికులర్గా ఈ మధ్య కాలంలో సార్ ఆల్మోస్ట్ అమ్మాయిల్లో యుట్రస్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. యూరిన్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఫామ్ అయ్యి లైక్ ఎలా వెళ్ళిపోతుందంటే ఆ ప్లేస్లో ఇంజెక్షన్స్ తీసుకునే సిచ్యువేషన్స్కి వచ్చేస్తున్నారు. వెరీ పెయిన్ఫుల్ యాక్చువల్లీ. నాకెందుకు ఇలా వచ్చిందని బాధపడుతున్నారు, కానీ అది రావడానికి రీజన్ ఏంటో ఎవరు చెప్పట్లే. ఏ డాక్టర్ అందరికీ వస్తుంది, మీకు కూడా బ్యాక్టీరియా ఫామ్ అయింది. ఆ వాష్రూమ్స్ ఏదైతే అందరూ వాడిన వాష్రూమ్స్ వాడడం కొంతమందికి పడట్లేదు అనేది ప్రాబ్లం అయితే కానీ తెలియట్లేదు. సో అలా యుట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది మీ ప్రొడక్ట్? అంటే ఇక్కడ మనం ప్రాబ్లమ్ని అడ్రస్ చేసేదానికంటే ప్రాబ్లం రాకుండా ఉండేటట్టుగా ప్రివెన్షన్ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చెప్పారు పబ్లిక్ టాయిలెట్స్లో మనకి పీరియడ్స్ టైంలో కనుక మనం తీసుకుంటే వాళ్ళు ఒక ప్యాడ్ యూస్ చేస్తారు. యాక్చువల్గా మన రికమెండేషన్ ప్రకారం 3 to 4 hours కంటే ప్యాడ్ ఎక్కువ యూజ్ చేయకూడదు. అంటే దాన్ని బట్టి సివియారిటీని బట్టి ఫస్ట్ డే ఒకలాగా, సెకండ్ డే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ 3 ప్యాడ్స్ మారిస్తే మంచిది, థర్డ్ డే కొంచెం తగ్గుతుంది, అలా 5th డేకి వచ్చేసరికి మనం ఉండాలి. అంటే డిశ్చార్జ్ని బట్టి మనం ప్యాడ్ యూజ్ చేసాం. చాలామంది ఈ చదువుకునే పిల్లలు కానీ ఆఫీసులో ఉండేవాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ఇది మార్చుకునేటట్టుగా లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఉంచుతారు. అది ప్రమాదం అంట. ఎందుకని అలా ఉంచినప్పుడు యూరినల్స్కి వెళ్ళకుండా ఉంటారు కదా, యూరినల్స్కి వెళ్తారు, ద సేమ్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైక్రోబ్స్కి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉన్నట్లు లెక్క. ఇమ్మీడియట్లీ అక్కడంతా కూడా ఆ ఏరియా అంతా కంటామినేట్ అయిపోయి ఉంది బ్యాక్టీరియా వైరల్తో, ఇమ్మీడియట్లీ అట్రాక్ట్ అవుతుంది. మళ్ళీ ద సేమ్ ప్యాడ్ వీఆర్ కీపింగ్, మళ్ళీ పెట్టుకుని మళ్ళీ ఏం చేస్తారు, వస్తారు. ఇది ఎన్ని అవర్స్ ఉంటుంది, వాళ్ళ ఆఫీస్ అవర్స్ని బట్టి చేంజ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటే చేంజ్ చేస్తారు, లేకపోతే లేదు. ఎప్పుడైతే ఈ ప్యాడ్స్ని చేంజ్ చేయకుండా కనుక ఉన్నప్పుడు మీరు ఇందాక అన్నటువంటి ప్రాబ్లమ్స్ని సివియారిటీస్ పెరుగుతూ ఉంటాయి. అలా ప్రొలాంగ్గా చేయగానే ఫస్ట్ ఏం అవుతుంది, ఈ బ్యాక్టీరియా ఫస్ట్ ఇంటిమేటెడ్ మన సెన్సిటివ్ పార్ట్స్కి దగ్గరికి వెళ్తుంది, ప్రైవేట్ పార్ట్స్కి వెళ్తుంది. అక్కడి నుంచి గ్రో అవటం స్టార్ట్ అవుతుంది, మల్టిప్లై అవటం స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి దాని ప్రొలాంగ్ వేలో ట్రావెల్ అవుతుంది. దీనికి మనకు ఎలా యూజ్ అవుతుందంటే, సరే మీకు ప్యాడ్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేనప్పుడు అట్లీస్ట్ యూ వాష్ ఇట్. అది హార్ష్ సోప్తో కాకుండా ఈ యొక్క కర్కుమిన్ బేస్డ్ ఆయుర్వేద అప్రూవ్డ్ ఉన్నటువంటి ప్రోడక్ట్తో కనుక ఒక్కసారి pH బ్యాలెన్స్ ఉన్న దాంతో కనుక మీరు వాష్ చేయగలిగితే, ఈవెన్ దో పెడితే సమ్ షీల్డ్ ఇన్ బిట్వీన్ 2 పార్ట్స్కి ఒక షీల్డ్ లాగా ప్రొటెక్ట్ జరుగుతుంది. 8 అవర్స్లో మీరు కనీసం 3 to 4 times వెళ్ళండి, 3 to 4 times వాష్ చేసుకోండి. ఇట్స్ అ షీల్డ్ ఫర్ బోత్. ఇది పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడానికి రీజన్ ఏంటి సార్? యాజ్ ఎ డాక్టర్గా మీరేం చెప్తారు? సో అసలు ఫస్ట్ ఇన్వెన్షన్ దాదాపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంలో చెప్పాల్సిందంటే పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్లో ఏంటంటే దాదాపు 8 months వర్క్ చేశాం. ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి కర్కుమిన్ బేస్డ్, ఇవాళ అందరూ కూడా ఫారెన్ నుంచి తెచ్చుకున్నటువంటి కొన్ని ప్రోడక్ట్స్ కెమికల్ బేస్డ్ ఉన్నాయి, కాకపోతే కామన్ మ్యాన్ అఫోర్డబుల్గా లేదు అన్న ఉద్దేశంతో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కూర్చొని డిస్కస్ చేసి ఏదో ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలండి, గైనిక్ సంబంధించింది, PCOD PCOS ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో మాట్లాడుకుంటూ జస్ట్ డిస్కషన్లో ఒక పార్ట్ వచ్చింది, ఆయుర్వేదంలో మనం ఎందుకు చేయకూడదు,
చేద్దాం, తర్వాత ఎలా చేద్దాం, అఫోర్డబుల్గా ఉండాలి. అంటే కామన్ మ్యాన్ కూడా వెళ్ళి ఇప్పుడు ఒక షాంపూ ప్యాకెట్ కావాలి, ఇవాళ కొన్ని కాఫీ పౌడర్లో రూపాయి ఉంటుంది, 2 రూపాయలే ఉంటుంది, వాడు వెళ్ళి కొనుక్కుని వాడు కలుపుకుని తాగిస్తూ ఉంటాడు. అదే వచ్చేసరికి పెద్ద బాటిల్లో ఉన్నాలంటే కష్టం అవుతుంది. ఇవాళ కాంప్లైన్ బూస్ట్లో కూడా 2 రూపీస్కి సాచెట్స్ అవైలబిలిటీగా వస్తుంది. ఎప్పుడైతే 2 రూపీస్కి వచ్చిందో కామన్ మ్యాన్ కూడా బూస్ట్ తాగడానికి వచ్చేసింది. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా చిన్న శాషే ఫామ్లో ఇద్దాం. 100 పెట్టి బాటిల్స్ అమ్మొద్దు, స్ప్రేలు అమ్మొద్దు, వాళ్ళు బాత్రూంలో పెట్టుకునేటట్టు కాదు, ఆ 4-5 డేస్ యూజ్ చేసేటట్టుగా పెడదాం. దీంట్లో మనం ప్రాఫిటబిలిటీ చూసుకోకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి కామన్గా అందేటట్టు చూసుకుని మేమేం చేసామంటే శాషే ఫామ్ 30 శాషే 1 బాక్స్లో పెడితే వాళ్ళకి యావరేజ్గా 4-5 డేస్ వాడారు అనుకుందాం, దాదాపు 2 to 3 months వస్తుంది. ఓకే, అఫోర్డబుల్ కాస్ట్ అండి. సో 10 రూపీస్ కూడా పడదు శాచెట్, సింపుల్ శాషే అండి. ఓకే, ఇట్స్ వెరీ క్యూట్. అంటే చిన్న పిల్లలు కూడా 11 years 12 years పిల్లలు కూడా ఇట్లా పట్టుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా కనపడకుండా కూడా వెళ్ళొచ్చు. అంటే ఒక ఆడపిల్లలు ఎవరైనా ముందన్న బాత్రూమ్కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు, అలాంటిది ప్యాడ్ క్యారీ చేయాలంటే ఆలోచిస్తారు, లేదంటే ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో దొరికేటువంటి ఇలాంటి బాటిల్స్ క్యారీ చేయాలంటే ఆలోచిస్తారు. దానికోసం ఏంటంటే వాళ్ళ పిల్లలకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు పెన్ ఉంది, ఇదేదో మార్కర్ అనుకుంటారు ఎవరైనా చూసేవాళ్ళు, సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు, బట్ ఇలా ఉంటుంది. అలాగే అసలు ఇదైతే కనుక ఇంకా గొడవే లేదు, యూజ్ అండ్ త్రో, అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసుకుని ఇదే మీరు హ్యాండ్ శానిటైజర్గా కర్కుమిన్ బేస్డ్ ఉన్నది కాబట్టి ఇదే ఇంటిమేటెడ్ వాష్గా వాడుకోవచ్చు, ఇదే హ్యాండ్ వాష్ చేసుకుని రావచ్చు, చాలా అఫోర్డబుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ మోటో మా అందరిది కూడా మెయిన్ మోటో ఏంటంటే ఈవెన్ ప్యాడ్స్ని ఎఫర్ట్ చేయలేని పీపుల్కి కూడా ఇది అందాలి అనేటువంటిది మా ముఖ్య ఉద్దేశం, అంతకంటే లేదు. రీసెంట్గా ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు, అక్కడ విజువల్లో చూస్తే చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్ కూడా చాలామందికి మీరు ఫ్రీగా అనేది ఇవ్వడం జరిగింది, అంటే వాళ్ళందరూ వీటిని వాడారు. ఏంటి వాళ్ళ నుంచి వచ్చిన రివ్యూస్ ఏంటి అసలు? ఎస్పెషల్లీ ఈ ప్రొడక్ట్ ఎవరు వాడాలని చెప్పారు, ఎందుకు వాడాలని చెప్పారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేశారు మీతో? వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే కూడా అదొక 100% సాటిస్ఫైడ్ ప్రోగ్రామ్ అండి. అంటే నా 8-9 నెలల కష్టం ఆ ఒక్కరోజు నేను మర్చిపోయాను. ఎందుకనంటే ఒక 800 మంది 900 మంది ఆడపిల్లలకి ఒక 2 సెషన్స్లో పెట్టి ఒకరోజు మన ప్రముఖ గైనకాలజిస్టులని పిలిచి వాళ్ళ చేత అసలు ఇంటిమేటెడ్ హైజీన్ ఎందుకు తీసుకోవాలి, ఏం చేయాలి అనే దాని మీద అవగాహన ఇవ్వటం జరిగింది. తర్వాత మన ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుందని ఆ రోజే దాదాపు 900 మందికి మేము 900 పెన్స్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఇచ్చేసాం. మన కుక్కట్పల్లి పిఎస్ గారు ఆవిడని ఎస్ఐ గారిని పిలిచాము, తర్వాత మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు చీఫ్ గెస్ట్గా, కొంతమంది డాక్టర్స్ వచ్చారు, గైనకాలజిస్టులు వచ్చారు, మెడిస్టార్ నుంచి డాక్టర్ లత గారు, వీళ్ళందరూ వచ్చి అసలు దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఆ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ చేసే ముందే దాదాపు మేము 1000 మెంబర్స్కి అదే కాలేజీలో ఒక 4 రోజులు ముందు మేము ఇలా ఇనాగరేషన్ చేద్దాము, పలానా రోజులు మంచి రోజు చూసుకుని ఇలా లాంచ్ చేద్దామని అనుకున్న ముందే దాదాపు ఒక 40 మెంబర్స్ ప్రిన్సిపల్స్, లేడీస్, స్టాఫ్ అందరూ వాళ్ళందరికీ ఇచ్చాం. ఎందుకనంటే ఆ రోజు మన రమేష్ గారు ఇగ్నైట్ కాలేజ్ చైర్మన్ గారికి నేను ప్రోడక్ట్ మంచిదంటే నన్ను చూసి ఒప్పుకోవటం కాదు, వాళ్ళ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళ లేడీ స్టాఫ్ కానీ చెప్పాలి ప్రోడక్ట్ గురించి అన్న ఉద్దేశంతో ఇనాగరేషన్ రోజున నేను అందరికీ ఫ్రీగా ఇద్దాం సార్ పెన్స్ అని చెప్పాను. బట్ ముందే వెళ్ళి లెక్చరర్స్కి వాళ్ళందరికీ ఇచ్చాను. వాళ్ళు చెప్పిన రివ్యూ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చెప్పాను 8 months కష్టమంతా నేను మర్చిపోయాను, అబ్బా చాలు. కొంతమంది వాళ్ళు కాలేజీలో ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, మేబీ 55-56 years ఉంటాయేమో ఆవిడకి. ఆవిడొచ్చి నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అండి అన్నాను. ప్రోడక్ట్ గురించి కాదు, నాకు 55 ఏళ్ళు వచ్చి మా అమ్మాయికి కూడా పిల్లలు పుట్టారు, అసలు దీంట్లో ఇంత ఇది ఉందని వాళ్ళ డాక్టర్స్ చేత మీరు చెప్పిస్తే కానీ ఇంటిమేటెడ్ హైజీన్ ఎంత ఇంపార్టెన్సో నాకు అర్థం కాలేదు. అంటే మనకి ఆడపిల్లలకి ఏ లెవెల్లో ఇవ్వాలో ఆలోచించండి. దానికి మన బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్తే అందరూ ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిలో పెట్టండి డాక్టర్ గారు, అవేర్నెస్ ఇప్పించండి, ఇది చాలా ప్రోడక్ట్ అని కాదు, ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్రోడక్ట్ వెళ్తుంది. మీరు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి ఎఫర్ట్ చేస్తారు. సపోర్ట్ మా నుంచి మేము గవర్నమెంట్ నుంచి మేము ఏం చేయాలో చెప్పండి, జిల్లా కలెక్టర్తో మాట్లాడండి, నేను చెప్పానని చెప్పండి, వెళ్ళి కలవండి అని చెప్పి ఆయన బండి సంజయ్ గారు చెప్పటం, వెళ్ళి మాట్లాడటం, అవన్నీ కూడా అంటే సఖీ సురక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకుని మనం అమ్మాయిని కనుక ఇంటిమేటెడ్ హైజీన్లో కనుక మనం దాంట్లో కనుక అవేర్నెస్ క్రియేట్ చేస్తే
మనకి ఇన్ఫెర్టిలిటీస్ ఇష్యూస్ రావు, లేకపోతే వాళ్ళు వచ్చేటటువంటి గైనిక్ ఇష్యూస్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ చేయటం, అది అంత మ్యాసివ్గా చేయటం, అంతమంది ప్రముఖులు వచ్చి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ రావటం జరిగింది. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండి. డాక్టర్ గారు మీరు ఒక పాయింట్ చెప్పారు యాక్చువల్లీ బిఫోర్ కూడా, ఈ ప్రోడక్ట్ ఎందుకు యూసేజ్ చేయాలంటే ఇంటిమేట్ సెషన్ ముందు కూడా వాడాలి. అంటే మెన్ ఆర్ ఉమెన్ పార్టిసిపేట్ చేసే టైంలో ఇంటిమసీ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు చాలా హైజీన్గా ఉండాలి, ఎవరు అది పాటించట్లేదు. అప్పుడు తెలియదు కాబట్టి ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఇష్యూస్ వస్తున్నాయో, హెల్త్కి సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయో, అప్పుడు గైనీ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు అడుగుతుంటే ఓన్లీ 1-to-1 ఇంటరాక్షన్ జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలంటే ప్రాబ్లం వచ్చే వరకు కాకుండా ప్రాబ్లం రాకుండా మెయింటైన్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. నిజంగానే ఇంటిమసీ టైంలో మెన్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా హైజీన్గా ఉండాలా? మీరు చెప్పే ప్రివెన్షన్స్ ఏంటి? 100% మేడం. ఎందుకంటే ఆ టైంలో నేను ఇందాక చెప్పినట్టు ఈవిడ బిజీ లైఫ్లో హౌస్ వైఫ్ అవనివ్వండి, లేకపోతే ఆఫీస్ వర్క్ చేయనివ్వండి, ఈయన బిజీ లైఫ్లో ఉంటారు, ఆవిడ బిజీ లైఫ్లో ఉంటారు. ఆ మధుర క్షణాల్లో కొన్ని మర్చిపోకూడదు మనం. ఓకే, అంటే ఏం చేయాలి? సపోజ్ అన్నం తినేటప్పుడు ఏం చెప్తాము? కాళ్ళు కడుక్కున్నారా, చేతులు కడుక్కున్నారా అని చెప్తాం. కాళ్ళు కడుక్కురండి, చేతులు. పూజ గదిలోకి వెళ్ళాలి, స్నానం చేశారా, స్నానం చేశారని. ఏదైనా పెట్టేటప్పుడు బ్రష్ చేసుకున్నారు. ఎందుకు ఇన్ని పెట్టడానికి గల రీజన్స్ ఏంటి అని అంటే మైక్రోబ్స్. అంతే, మీ శుభ్రత రిలేటెడ్ టు మైక్రోబ్స్. అంటే ఈ సందర్భంలో అంటే మన శరీరంలో మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కనుకండి కొన్ని మిలియన్ సూక్ష్మజీవులు మన శరీరంలో ఉంటాయి. అవి లేకపోతే బెనిఫిషియల్, రెండోది హార్మ్ఫుల్, రెండు ఉంటాయి. బట్ బెనిఫిషియల్ కంటే హార్మ్ఫుల్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మన ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రొటెక్ట్ చేయలేనప్పుడు డిసీజ్ కన్వర్ట్ అవుతుంది. మనకు వచ్చేటటువంటి డిసీజుల్లో దాదాపు 60% నుంచి 70% ఓన్లీ మైక్రోబ్స్ ద్వారానే వస్తుంది. ఈ ఇంటిమేటెడ్ అంటే ఇంటర్ కోర్స్ చేసుకునేటప్పుడు కనుక ఒక 5 minutes మనం స్పెండ్ చేయగలిగి యూరినల్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ కనుక ఈ ఇంటిమేటెడ్ వాష్, ఇది ఓన్లీ లేడీస్కి సంబంధించిందే కాదు, అక్కడ వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఏదన్నా మోర్ ప్రోన్ ఏరియా కాబట్టి ఒకసారి జస్ట్ వాష్ చేసుకుని కనుక వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. రేపొద్దున్న ఏమవుతుందంటే సొసైటీలో కూడా నా అపోహలు ఏంటంటే తర్వాత ఏదన్నా గనక సమ్ డిసీజ్ బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వస్తే అది వేరేలాగా లీడ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, నా వల్ల రాలేదు, ఏదో సమ్ ప్రాబ్లం జరిగింది అనే తప్పును ఎతికేటటువంటి సందర్భాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్. అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్ ఆఫీస్లో కావచ్చు, ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలామంది ఈ రోజుల్లో ఇంట్లో ఉండే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. బయటికి వెళ్ళి మన ప్రయాణం కొనసాగాలి కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. మన పని అయిపోవాలని చూసుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా శుభ్రత చూడట్లేదు నవేడేస్. అది ఒప్పుకోవాల్సిన విషయం. ఒకప్పుడు ఏంటంటే నాకు ఒక ఓసిడి ప్రాబ్లం ఉంది, నాకు శుభ్రంగా ఉంటేనే నేను యూజ్ చేయగలను, అప్పుడెప్పుడో వినేవాళ్ళం ఆ మాటలు. ఇక్కడ 100లో 2 కనపడుతున్నారు. బేసికల్గా ఆ 2 కాదు, 100 మంది హైజీన్గా ఉండాలి యాక్చువల్లీ. పబ్లిక్ టాయిలెట్స్ వాడేటప్పుడు చాలా బ్యాక్టీరియాస్ బయటికి వస్తూ ఉంటాయి, దానివల్ల మనకి ఇష్యూస్ వస్తాయని చెప్తూ ఉంటారు, బట్ ఎవరు బిలీవ్ చేయరు. పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మన ప్రోడక్ట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటున్నారు. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి యాక్చువల్లీ. అంటే ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ అనగానే మనం ఆఫీస్ అవనండి, ఇప్పుడు మన ఇంట్లో ఒక నలుగురు నుంచి 6 ఉన్నారు అని అనుకుంటే, ఫాదర్ మదరు వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్స్ ఉన్నారు. బాత్రూమ్ ఎన్ని రోజుల్లో కడుగుతారు? సహజంగా అనుకుంటే వారానికి ఒకసారి వాష్ చేస్తాం. బట్ వాట్ అబౌట్ ఇదండి, యూసేజ్ ఎవ్రీడే. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్రీ 1 hour 2 hours సంథింగ్ యూస్ చేస్తూనే ఉంటాం. చెప్పాను కదా, మన చెయ్య నేను అంత భయంకరంగా ఉంది అని అంటే టాయిలెట్స్ని ఒకసారి చెక్ చేయండి. దాని లోపలికి వెళ్ళబుద్ది కాదు అసలు మనకి. అసలు బాబు ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో మనం ఉన్నామా అని కొన్ని యాడ్స్ కూడా మనం టీవీలో చేస్తూ ఉంటారు, సమ్ క్లీనర్స్ని చూపించేటప్పుడు. వాస్తవం అది. అంత భయంకరమైన సిచ్యువేషన్లో ఆ టాయిలెట్స్ అనేటువంటి ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, మనం వెళ్ళినప్పుడల్లా గంటకి మనం వాష్రూమ్ని అయితే క్లీన్ చేయలేం. మన వాష్రూము మనం వాడే 4-6 వాడే వాష్రూమే ఆ పరిస్థితుల్లో ఉంటే పబ్లిక్ టాయిలెట్ ఎలా ఉంటుంది? ప్రతి ఒడు వెళ్ళిన తర్వాత వాష్ చేయడు కదా వాళ్ళు. సో మెనీ పీపుల్ సఫరింగ్ విత్ సో మెనీ ప్రాబ్లమ్స్. కరెక్ట్, మనకు తెలీదు. ఈవెన్ అక్కడ మనం యూరినల్స్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, టచ్ చేయొచ్చు, వాష్ చేయొచ్చు, వచ్చే వాటర్ కానీ వాళ్ళు ఇది చేసే ఫ్లోర్ కానీ మొత్తం కంటామినేట్ అయిపోయి ఉంటుంది. ఇది ఇంకా చాలా మేజర్ ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకున్నట్టు వాళ్ళు. కాబట్టి దాన్ని మార్చలేం కదా. ఆఫీసు టాయిలెట్ సినారియోను మనం మార్చలేం, మన చేతిలో లేదు.
పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్గా ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇవన్నీ మన చేతిలో లేవు. మన చేతిలో ఏముంది అని అంటే ప్రివెన్షన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్రివెన్షన్ ఉంది మీ చేతిలో. ప్రివెన్షన్గా ఏం చేయొచ్చు అని అంటే అలాంటప్పుడు వాడినప్పుడు సాయంత్రం రాగానే ఒకసారి క్లీన్ చేసుకుని ఉంటే సరిపోతుంది. ప్రాబ్లంకి దూరంగా ఉండొచ్చు. బేసికల్లీ ఇట్స్ ప్రివెన్షన్. ప్రాబ్లం రాకుండా ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి ఇట్స్ ఎ ప్రివెన్షన్ ప్రోడక్ట్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. ఎందుకంటే నవడేస్ ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ కావచ్చు, మనకి నార్మల్గా వాడే టిష్యూస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కొంతమంది హైజీన్గా వాడేవాళ్ళు ఉన్నారు. క్వాలిటీతో పాటు దాని నుంచి ఎటువంటి సమస్యలు కూడా రావద్దు అని థింక్ చేసే వాళ్ళందరూ ఉన్నారు. అసలు సమస్య రాకుండా మెన్ ఆర్ ఫీమేల్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే కొంచెం హైజీనిక్ మెయింటైన్ చేయండి. దానికోసమే ఆయుర్వేదం నుంచి మేము కొన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ ఈ ప్రోడక్ట్ మీ ముందు తీసుకొస్తున్నాం అంటున్నాం. అది కూడా దట్టు ఎంత ప్రైస్? 299 ఓన్లీ యాక్చువల్లీ. సో వెరీ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ వీడియో రీచ్ బట్టి నెక్స్ట్ ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సుమన్ టీవీతో ఒక మంచి ఇంటరాక్షన్తో చాలా మందికి అంటే తెలియని విషయాలు తెలియజేశారు. యాక్చువల్లీ ఈరోజు మార్కెట్లో ఫోన్ ఆన్ చేస్తుంటే ఎవరు ప్రమోషన్ చేస్తే అవి ఈజీగా ఇట్లా కొనేస్తున్నారు. ఇది చాలా అఫోర్డబుల్ చేసే ప్రైస్ కాబట్టి మన ప్రొటెక్షన్ కోసం తప్పకుండా మన కీ వాష్ అనేది తీసుకోవాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.